गबन पाठ के बारे में जानकारी प्राप्त करेंगे। गबन उपन्यास का उपन्यासकार मुंशी प्रेमचंद जी है। इसका नायक रमानाथ दयानंद और रामेश्वरी का बड़ा बेटा है और रमानाथ को 2 भाई भी हैं। रमानाथ के पिता दयानंद और रमानाथ का विवाह दीनदयाल की बेटी जालपा से तय कर लेते थे। రమానాథ్ దయానంద్ और రామేశ్వరి का పెద్ద కొడుకండి। రమానాథ్కు 2 సోదరులు కూడా ఉన్నారనమాట. రమానాథ్ యొక్క తండ్రి దయానంద్ ఏం చేస్తాడంటే దీన్ దయాల్ యొక్క బేటీ ఎవరంటే జాల్పాతో వివాహం నిశ్చయం చేస్తారనమాట రమానాథ్కి. దయానంద్ ఖర్చు करके షాదీ ధూమ్ధామ్ సే కర్ దేతా. దయానంద్ అప్పు చేసి మరి పెళ్ళి చాలా ధూమ్ధామ్గా చేస్తాడనమాట. जालपा ससुराल वालों से किसी से बात करती नहीं क्योंकि ससुराल से जो गहनों में चंद्रहार नहीं मिलते. అత్తవారింటితో ఎవరితో మాట్లాడదన్నమాట జాల్ప పెళ్ళైన తర్వాత. ఎందుకంటే అత్తగారి నుంచి వచ్చే నగల్లో చంద్రహారం ఉండలేదని కోపం వస్తుందన్నమాట. हमेशा दयानंद हमेशा चिंतित रहता था क्योंकि बेटा कुछ भी काम करता नहीं. हमेशा मित्रों से మౌజ్ మస్తీ మే रहता था. ఈ దయానంద్ ఎప్పుడు చింతిస్తూ ఉంటాడు, ఎందుకంటే కొడుకు ఏమి పని చేయడు, ఖాళీగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నాడని. दयानंद बेटा को बुलाकर बहू के गहनों को मांगने के लिए कहता था. దయానంద్ కొడుకుని పిలిచి కోడలు నగలు తీసుకురమ్మని అప్పు కడదామని చెప్తాడనమాట, అడిగి తీసుకురమ్మని చెప్తాడు. लेकिन रमानाथ जालपा से किस मुँह से मांगता. ఏ మొహం పెట్టుకొని నగలు అడుగుతాడు రమానాథ్ జాల్పాని. హమేషా అమీర్ చేసే డింగి మార్చుకాత. ఎప్పుడు గొప్పలు చెప్తూ ఉంటాడనమాట జాల్పాకి. హమేషా సభీ సోనే కే బాద్ గెహనోं को चुरा के పితాజీకు దేతాత. ఇక అందరు పడుకున్న తర్వాత ఆ నగల్ని దొంగిలించి తండ్రికి ఇస్తాడనమాట. జాల్పాకి మనోస్థితి और बिगड़ जाते थे. ఆ మనోస్థితి ఇంకా దీనంగా తయారవుతుందన్నమాట. ఎవరితో మాట్లాడుకుని గదిలోనే ఉండిపోతుంది. రమానాథ్ నౌకరీ करने के लिए ठान लिया था. ఇక ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంటాడనమాట రమానాథ్. మిత్రకి సహాయత से एक नौकरी मिलता था. ఫ్రెండ్ సహాయంతో ఒక ఉద్యోగం ఎత్తుక్కుంటాడు. एक दिन बाजार में घूमने के लिए जाए तो सुनार बुलाने पर जाकर सोने की दुकान में 600 रुपये सोने के गहने ऋण पर ఖరీद लिया था. ఉట్టిగా బజారు తిరుగుదామని వెళ్ళి ఆ బజార్లో సోనేకి దుకాణంలోంచి ఒక వ్యాపారి పిలిస్తే వెళ్ళి 600 రూపాయలు నగలు కొంటాడనమాట. गहनों का देखते समय सिर्फ उसको జాల్పా की चेहरे नजर आती. ఆ నగలు చూసినప్పుడు జాల్పా యొక్క మొహం గుర్తుకొస్తుందన్నమాట. దాంతో ఆ నగలు కొనేస్తాడు. జాల్పా को बचपन से बहुत लाड प्यार से पाला था. జాల్పా చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగిన అమ్మాయి. इसलिए वो खर्चीली बढ़िया करती थी. ఖర్చు కూడా బాగా ఖర్చు పడుతుంది. జాల్పా को प्रमुख लायर इंद्रभूषण की पत्नी रतन से मुलाकात होती थी. జాల్పా ఇంద్రభూషణ్ ప్రముఖమైన లాయర్ భార్య అనమాట రతన్ से फ्रेंडशिप ఏర్పడుతుంది జాల్పాకి. एक बार रमानाथ और జాల్పా को अपने घर आमंत्रित करती थी. ఆ పరిచయంతో ఒకసారి రమానాథ్ని జాల్పాని ఇంటికి పిలుస్తుంది, ఆహ్వానిస్తుందన్నమాట. రతన్ జాల్పాకి కంగన్కు దేకకర్ తారీఫ్ करती थी. రతన్ ఏం చేస్తుందంటే జాల్పా గాజులు చూసి బాగున్నాయని మెచ్చుకుంటుందన్నమాట. उसी मॉडल उसको भी बनवाने के लिए रमानाथ को मांगती थी. నాకు సేమ్ మోడల్ నాకు కూడా చేపించండి అని అడుగుతుందన్నమాట. రమానాథ్ బనానే के लिए హామీ దేతా. అది సరే చేపిస్తానని హామీ ఇస్తాడనమాట. రతన్ 600 रुपये देती थी. కంగన్ बनवाने के लिए 600 రూపాయలు తీసి ఇచ్చిద్దనమాట రతన్. లేకి రమానాథ్ సునార్ కే పాస్ కిస్ ముహ్ సే జాతా తా. ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు సునార్ దగ్గరికి. పురానే రుణ్ చుకాయే నహీ. పాత బాకీ ఇంకా తీర్చనే లేదు. रमानाथ सुनार के पास कंगन ऑर्डर देने के लिए जाकर 600 रुपये दिया तो सुनार पुराने ऋण पर जमा कर देता था. 600 రూపాయలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే గాజులకి 600 రూపాయలు పాత బాకీ జమ కట్టుకుంటాడు అనమాట సునారు, బంగారు కొట్టు వ్యాపారి. రతన్ हर दिन ये इस घर आकर
కంగన్ के बारे में पूछने लगती थी. ఇక ప్రతిరోజు రతన్ ఇంటికొచ్చి ఆ గాజుల గురించి అడుగుతూనే ఉంటుందన్నమాట. ఆఖిర్ ఏక్ दिन आज आज शाम कंगन दे दिया जाए पैसा वापस या कर जाती थी. ఈరోజు సాయంత్రం కల్లా గాజులన్నా ఇవ్వాలి, లేకపోతే డబ్బులన్నా వాపస్ ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. उसी दिन रमानाथ ऑफिस के पैसे 800 रुपये अधिकारी को ना देकर घर को लाता था. ఆ రోజే ఆ 800 రూపాయలు ఈ రమానాథ్ ఏం చేస్తాడంటే అధికారికి ఇవ్వకుండా ఇంటికి పట్టుకొస్తాడనమాట. अलमारी में रखता था, अलमारीలో పెడతాడు. इतने में रतन गुस्से से आकर डांटती थी. तब जालपा 800 रुपये जल्दीबाजी में बिना देके इसको देती थी. ఇంకా రతన్ వచ్చి తిడుతుంటే ఆ కోపంలో ఈ జాల్పా ఏం చేస్తుందంటే 800 రూపీస్ అల్మారీలోంచి తీసి జాల్పా రతన్కి ఇచ్చేస్తుందనమాట. రమానాథ్ और मुसीबत में फंस गया. ఇంకా ఇబ్బందుల్లో పడిపోయాడు అనమాట ఈ పనితో రమానాథ్. एक ही चिट्ठी में सब कुछ लिख कर घर से निकल कर प्रयाग भाग जाता था. ఇక ఏం చేయలేక సర్కారీ డబ్బులు ఒకటి దొంగిలించాడు. మరి ఏం చేయలేక ఇక అతను ఒక ఉత్తరం రాసేసి అన్ని విషయాలు అందులో రాసేసి ఇంట్లోంచి వెళ్ళిపోతాడనమాట. ప్రయాగ్ వెళ్ళిపోతాడు. ఓ జానకి బాద్ జాల్పాకు చిట్టి మిలి థీ. అతను వెళ్ళిపోయినాక ఉత్తరం దొరుకుతుందన్నమాట జాల్పాకి. తబ్ చిట్టి పడక ఉస్కి కసూర్ కో రోనే లగ్తీ థీ. అయ్యో ఆమె చేసిన తప్పు పొరపాటుకు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. క్యూంకి యహ్ సబ్ కుచ్ ఉస్కి గహనోం పర్ ప్యార్ కే కారణ్ హో గయా. ఇదంతా ఆమె ఎక్కువ నగల్ని ఇష్టపడడం వల్ల వచ్చిందని బాధపడుతుందన్నమాట. రమానాథ్ రైల్ में एक बुजुर्ग व्यक्ति से मुलाकात होता. రమానాథ్కి ట్రైన్లో ఒక పెద్ద వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. उससे రమానాథ్ अपनी कहानी सब कुछ बता देता था. అతను కహానీ మొత్తం అతనికి చెప్తాడనమాట. దేవి దీన్ సహానుభూతి సే అప్నే ఘర్ లే జాతా థా. ఇక సహానుభూతితో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు దేవిదీన్. ఘర్ పర్ దేవిదీన్కి పత్ని జగ్గు రైతే థీ. ఇంట్లో దేవిదీన్ భార్య ఎవరు జగ్గు ఉంటుందన్నమాట. జగ్గు ఓ సబ్జీకి దుకాణం చలాతీ థీ. ఆమె ఏం చేస్తుందంటే కూరగాయల దుకాణం నడుపుతూ ఉంటుందన్నమాట. రమానాథ్ ఘర్ పర్ హీ రాతా థా. రమానాథ్ ఇంట్లోనే ఉంటాడు. కహీ నహీ జాతా థా క్యూంకి కహీ జానే సే పులిస్ పకడ్లే. పోలీసులు పట్టుకుంటారని ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడనమాట. జాల్పా शतरंज का खेल छाप चपाती सुलझाने के वालों को 50 रुपये इनाम देने के लिए कहती थी. ఇక ఈ శతరంజ్ బాగా ఆడతాడనమాట. ఎవరంటే మన రమానాథ్. అయితే అది ఎవరు సాల్వ్ చేయరు, రమానాథే సాల్వ్ చేయగలని తెలుసు అనమాట. అందుకే అది ప్రకటిస్తుంది. అది నిజంగా అది పేపర్లో చూసి అది సాల్వ్ చేస్తాడు. ఆ 50 రూపాయలు గెలుచుకుంటాడనమాట. అప్పుడు రమానాథ్ ఇక్కడ ఉన్నాడని ఆమె తెలుసుకుంటుంది అనమాట, ప్రయాగ్లో ఉన్నాడని. इनाम प्राप्त करने के बाद तब जग्गू बताती थी कि तुम रात को समय चाय दुकान खोल देने के लिए कहती थी. 50 రూపాయలు వచ్చినాయి కదా, నువ్వు చాయ్ దుకాణం తెరుచుకో రాత్రిపూట అని చెప్పిద్ది అనమాట. రమానాథ్ సే దేవి దీన్ జగ్గు దోనో మా బాప్ జైసే రహతే థే. వీళ్ళిద్దరూ అమ్మా నాన్నలాగా చక్కగా చూసుకుంటూ ఉంటారనమాట. రమానాథ్ చాయ్ దుకాణం देखता था, దుకాణం खोलता था. దుకాణం తెరుచుకుంటాడనమాట. रमानाथ को राधे श्याम नाटक देखने की इच्छा लगता था. दिन को समय टिकट नहीं मिलता था और इसलिए रात को जाता था. ఈ రాధేశ్యామ్ నాటకం ఆడుతుందని అక్కడికి చూడాలని కోరుకుంటాడనమాట. పగలట్లో టికెట్ దొరకదని రాత్రిపూట వెళ్దామని అనుకుంటాడు. इसलिए रात को जाता था. वहाँ पर 2 पुलिस खड़े रहते थे. రాత్రి ముసుగేసుకుని వెళ్తూ ఉంటుంటే అక్కడ 2 పోలీసులు నుంచొని చూస్తూ ఉంటారనమాట. ఉస్కో దేఖర్ భాగనే లగా. వాళ్ళని చూడగానే భయవేసి పరిగెడుతూ ఉంటాడనమాట. పులీస్ వాళ్ళు మీ ఫాలో కర్తే थे. అతని వెనకాల పోలీసులు కూడా పరిగెడతారు. భాగతే భాగతే రాస్తే చోట్కర్ పటరీ పర్ భాగనే లగా. రోడ్డు వదిలేసి పట్టాల వైపు, రైలు పట్టాల వైపు పరిగెడుతూ ఉన్నాడనమాట. ఆఖిర్ పకడా గయా. దొరికిపోయాడు అక్కడికి. पुलिस पूछने पर जल्दीबाज में झूठ बोलता था. ఇక తొందరపాటులో అబద్ధం చెప్పేస్తాడనమాట. जब देवीदीन वहाँ पहुँचा उसने नाम पर पता सच बोला. ఇక పూछने पर देवीदीन వచ్చి నిజం చెప్తాడనమాట. రమానాథ్కు దరోగాజీని
के सामने पेशा कर दी। ఇక ఇన్స్పెక్టర్ ఎదురుగా అతన్ని ప్రవేశపెడతారు. उस समय बहुत बड़ी डकैती वाली केस वजह से दरोगा जी बहुत ही పరేషాన్ తా బాగా సఫర్ అవుతుంటాడనమాట. ఎందుకంటే బాగా ఇబ్బంది పెట్టే కేసులో ఉంటాడనమాట. रमानाथ को दरोगा जी ने डांट कर पूछा तो उसने सब कुछ बता दिया. उसी बात को पक्का करने के लिए ऑफिस को फ़ोन कर देता. మొత్తం గట్టిగా ఖండించి అడిగితే విషయం అంతా చెప్తాడనమాట. పలానా ఆఫీస్లో నేను ఉద్యోగం చేసేవాడిని, ఆ డబ్బులు తీసుకుని వచ్చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చేసానని ఈ విషయం అంతా చెప్తే ఆఫీస్కి ఫోన్ చేస్తాడనమాట దరోగాజీ. ఆ టైంలో ఆఫీస్లో ఎవరు ఉంటారంటే రమేష్ ఉంటాడు, రమానాథ్ ఫ్రెండ్. ఆ ఫోన్ ఎత్తి విషయం చెప్తాడనమాట. అప్పుడు అక్కడే ఉన్నాడా అని అడిగే లోపల రమానాథ్ వహా పర్ హే పూछने पर इतने में दरोगा जी फ़ोन रखा दिया. ఇందులో ఫోన్ పెట్టేస్తాడనమాట ఇన్స్పెక్టర్. तब दरोगा जी सोचा कि डकैती वाले केस में झूठी गवाही इससे दिलवाकर केस को क्लोज कर लेंगे. ఇందులో దరోగాజీ ఏం చేస్తాడంటే ఇన్స్పెక్టరు ఈ డకాయితీ వాళ్ళ కేసులో ఈ కరడుగట్టు కేసులో డ్యూటీ గవాయి దొంగ సాక్ష్యం ఇతనుగా పెట్టి సాక్ష్యం చెప్పించేసి ఎట్లాగొట్ట ఈ కేసుని క్లోజ్ చేసేద్దామని పన్నాగం పన్నుతాడన్నమాట. ఇస్తే బదులేమే అచ్చి నౌకరీ, నువ్వు ఇట్లా సాక్ష్యంగా ఉన్నందుకు నీకు దీనికి బదులుగా మంచి ఉద్యోగం ఇప్పిస్తాము, హ్యాపీగా నువ్వు జీవితానికి సరిపడ డబ్బులు ఇస్తాము అని ఆశపడతారనమాట. ఇంకా और పునరాలోచన కేసుకు బంద్ కర్కి నీకు అంతకుముందు ఉన్న కేసుని బంద్ చేస్తాము అని ఆశపడతారనమాట. జోకి కభీ లిఖా నహీ గయే, కానీ ఇలా అని అక్కడ రాయరు, ఊరికే చెప్తారు. जालपा रमानाथ प्रयाग में रहने का विषय पता लगाकर वही देवीदीन के घर पहुंचती. ఇక జాల్ప దేవీదీన్ ఇంటికి చేరుకుంటుంది అనమాట, ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని. రమానాథ్కు జాల్ప యహా ఆనేకి బాత్ పతా చల్తా తా, జాల్ప ఇక్కడికి వచ్చిందని విషయం తెలుసుకుంటాడు. एक दिन बिजली चली जाती थी, जहाँ अंधेरा छा जाता था. पीछे वाले गेट से దేవీదీన్ కా ఘర్ పहुंचता था రమానాథ్ వెనక వైపు గేట్ నుంచి కరెంటు పోయినప్పుడు చీకట్లో ఇక్కడికి వస్తాడనమాట దేవీదీన్ ఇంటికి. तब जालपा गहने बेचकर सरकारी के पैसे जमा कर दिया, अब तुम्हारे पर कोई गवाही नहीं है అని చెప్పింది. నీ మీద ఎటువంటి కేసు లేదు, మొత్తం కట్టేశాము అని చెప్పింది అనమాట. యాక రోతి ఏడుస్తుంది. तब जालपा को झूठी गवाही के बारे में रमाना सब कुछ बता देते. ఈ దొంగ కేసులో నేను ఇరుక్కున్నానని చెప్తాడనమాట. దరోగాజీ పర్ రమానాథ్కు ఇత్నా గుస్సా ఆ జాతా మాను ఉసీకో ఖత్మ కర్ దేగా. దరోగా ఇన్స్పెక్టర్ మీద ఎంత కోపం వస్తుందండి, ఎంత కోపం అంటే అతన్ని చంపేసి అంత కోపం వస్తుంది అనమాట రమానాథ్కి. రమానాథ్ దరోగా పర్ బహుత్ గుస్సా హువా పర్ దరోగా దూసరే కేస్ మే ఫసానేకా డర్ దియాతా. ఇక ఏం కోపడినా నేను వేరే కేసులో నేను ఇరికిస్తానని భయపెట్టి నోరు ముంచేస్తాడనమాట, మాట్లాడినప్పుడు. రమానాథ్కు ఇత్నా డరా దియా గవాయికో పలట్నేకా సోచ్ నహీ సక్తా. ఇంకా దీని నుంచి తప్పించుకోవడానికి వేరే ఆలోచన కూడా లేకుండా అంత భయపెట్టేస్తాడనమాట. గవాయి మహీనోం తక్ చల్తీ రహతీ. ఇక ఈ కేసు అలా నడుస్తూ ఉంటుంది, నెలల కొద్దీ నడుస్తుంది అనమాట. దొరాగానే रमानाथ से जालपा की दूर करने के लिए एक వేశ్య की మదద్ ली. ఇక ఒక వేశ్య సహాయం తీసుకుంటాడనమాట జాల్పాని కలవనివ్వకుండా. एक दिन रमानाथ ने जोहरा से जालपा की स्थिति पता चलने को कहा. జోహరాని హెల్ప్ అడిగి జాల్పా ఎక్కడ ఉంది ఏంటని కనుక్కురమ్మంటాడు అనమాట. తబ్ జాల్పా కి ఖబర్ లేకర్ ఆతి థీ. జోహరా విషయం కనుక్కొని వస్తుంది అనమాట. और लोगों को काम कर रही थी, जिनके खिलाफ गवाही दे रहे हो वह तुम्हारे कर्मों की प्रायश्चित कर रही है. నువ్వు ఎవరి గురించి తప్పుడు సాక్ష్యం చెప్తున్నావో వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నది, నీ కర్మలకి ఆమె ప్రాయశ్చిత్తం చేస్తుంది అని చెప్పుద్ది అనమాట. గవాయికి ఆఖరి దింత అప్పుడు బాధపడతాడు, ప్రాయశ్చిత్ కర్త. గవాయికి ఆఖరి దింత, ఇక సాక్ష్యానికి లాస్ట్ రోజు వచ్చింది.
आज सजा सुनाई थी ఈరోజు శిక్ష చెప్పే రోజు అనమాట. రమానాథ్ ఖట్కరీ మే ఆఖర్ సబ్ కుచ్ బోల్నా షురూ కియా. ఇక దాంట్లో ఖట్కరీలోకి వచ్చి మొత్తం విషయం అంతా చెప్తాడనమాట, జరిగిందంతా భయం లేకుండా. జడ్జికి సామ్నే బినా డర్కే సబ్ కుచ్ బతా దియా. జడ్జికి ఎదురుగా వచ్చి ఈ విషయం అంతా చెప్తాడనమాట. ఈ దరోగానే నాకు ఈ జూటి గవాయిలు ఇరికించాలని చూశాడు, యాక్చువల్గా జరిగింది ఈ విషయం అని మొత్తం విషయం అంతా విపులంగా వివరిస్తాడనమాట. అప్పుడు సబ్ సున్కర్ జడ్జి నేనుకో చోడ్ దియా థా. ఇక విషయం అర్థం చేసుకుని జడ్జి అతన్ని వదిలిపెట్టేస్తాడనమాట. జాల్పా రమానా దోన